నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే ఒక అర్హతతోనే ఇంత పొగరగా మాట్లాడితే చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. చరిత్ర తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజులు నెక్స్ట్ జనరేషన్లే వెళ్ళిపోయినాయి. ఇక్కడ కేవలం ప్రజల కోసం మనం పనిచేసిన అన్న రోజులు మాత్రమే ఇది ఉండాలి. నేను కూడా మామూలు కూడా అంటున్నారు ఈరోజు, నిజంగా ఆ స్టేటస్లు కానీ అవి కానీ లేకపోతే కనీసం వార్డు మెంబర్ కూడా గెలలేడు అని. ఇది వాస్తవం. ఈయనకున్న తలపొగరికి, ఈయనకున్న పరిస్థితులకి కనీసం వార్డు మెంబర్ కూడా గెలలేడు అని మేము కూడా అంటాం. మీ అధినేత కార్పొరేటర్ కూడా ఏదో లేకపోతే నిజంగా కూడా గెలవలేని పరిస్థితి అంటారు. ఎందుకంటే నేను అదే అంటున్నాను కదా, మీకు లేదు కదా రికార్డు, మీకు లేదు కదా ఆశీర్వాదం, ప్రజల నుంచి ఆశీర్వాదం. మీరు 175 సీట్లని పోటీ చేస్తే మీకు ఎన్ని వచ్చాయి? 151 వచ్చాయి. ఈరోజు ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. కానీ మా బాసు మేము పోటీ చేసిన 21 ఆశీర్వదించి పంపించారు ప్రజలు. ఇప్పుడు ఎవరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎవరు ఎమ్మెల్యేకి తక్కువ అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే కార్పొరేటర్లు అందరినీ మేము సమానంగా చూస్తాం. మేము అలాంటి కామెంటు చెయ్యము. మాకు కార్పొరేటర్ కూడా చాలా ఇంపార్టెంటు, మాకు వార్డు మెంబర్ కూడా చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడతారు, ఆ ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి ఏ పదవిలోనైనా కూడా ప్రజలు కూర్చోబెడితే మేము ప్రజలకు గౌరవిస్తాం, కానీ ఇలా ఎటకారాలుగా మాట్లాడు మేము. నేను అదే అంటున్నా, ఆయనకి రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ తెలియక మాట్లాడుతున్నాడు. నువ్వేమన్నా అనుకో, కాకపోతే ఒక్క విషయం అయితే నేను చెప్తా, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు మాట చెబితే గట్టిగా కాలుతుందంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఎక్కడో కాలిపోద్ది. అది ఎక్కడ అనేది నన్ను అడగండి, నేను చెప్పలేను. ఆయన్ని అడగండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదైనా మాట అంటే మీకు ఎక్కడో కాలుతుందంట సార్, ఎక్కడ కాలుతుంది అని అంటే అప్పుడు ఏమంటాడో చెప్పండి, దాని మీద మనం డిబేట్ పెట్టుకుందాం. రైట్. సరే, ఆయన మమ్మల్ని అసలు ప్రెస్ మీటింగ్ కూడా ఆహ్వానించాడు కదా, మేము అడిగేదానికి, కానీ చెప్దాం అడగమందాం వెళ్ళినోళ్ళైనా. రైట్. మీరని కాదు నేను అంటుంది, మీరని కాదండి. ఏంటంటే మాట్లాడారు కదా, అది కాదండి, వింటారు కాబట్టి చెప్తున్నా. నేను అంటున్నా ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ మొత్తం నా దగ్గర ఉంది. ఓకే. ఈ ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్తాడు అబద్ధాలు. రైట్ రైట్ వాటి మీద మనం మాట్లాడదాం సార్. చేసుకోండి చిన్న కాదండి, చిన్న ఒక్క పాయింట్ చెప్తానండి. ఓకే. గ్యాస్ సిలిండర్ల కోసం ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఈ సంవత్సరంలో ఒకటే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. అసలు అరే నాయన, 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్, ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్ అంటే 3 గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి నీకు ఇంటికి ఇచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అది సాధ్యమా? 3 గ్యాస్ సిలిండర్ ఒకే రోజు ఇచ్చేయడం సాధ్యమా? అసలు నీకు వాటి గురించి తెలుసా? ఆ లాజిస్టిక్స్ గురించి తెలుసా? ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉంటాయో తెలుసా? ఒక మనిషి, ఒక పేదవాడు కానీ ఒక మధ్యతరగతి వాడు కానీ ఎన్ని నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ వాడుకుంటాడో తెలుసా? ఏమీ తెలియకుండా ఏం మాట్లాడతావు? సిలిండరు ఇమీడియట్గా రియంబర్స్ చేస్తున్నారు. ఈ రోజు వరకు 100% అందరూ వాడుకుంటున్నారు. వాళ్ళకి 3 సంవత్సరానికి 3 అన్నాం. సంవత్సరానికి 3 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి 4 నెలలకు ఒకటి వస్తుంది. ఇది తెలియకుండా ఊరికే గ్యాస్ సిలిండర్ లేదా ఒకటే ఇచ్చారంటే ఇలాంటి అర్ధరహితంగా పింఛన్ వేస్తామని విడతల వారీగా పెంచి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అంతా ఒకటి రావాలంటే ఎట్లా సార్? బుచ్చయ్య చౌదరి గారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం, చిన్న విషయం విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ కాదు సార్, నేను ఒకసారి బుచ్చయ్య చౌదరి గారు నేను కనెక్టెడ్ గా మాట్లాడుతున్నా. ప్రెస్ మీట్ మొత్తం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటున్నాడు. అరే నాయన, నువ్వు చేసి అప్పులు చేసి ఎవరికి ఏది ఇవ్వకుండా రోడ్డు మీద పడిపోయి నీ వైఎస్ఆర్సీపీ నాయకులకే, నీ వైఎస్ఆర్ సపోర్టర్సే చాలామంది కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చి రైతులకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఆ డబ్బులన్నీ మేము ఇప్పుడు తీర్చుకుంటున్నాం. మాకు సూపర్ 6 కాదు, నీ 9కి మా సూపర్ 6 అన్నీ కలిపి మేమే తీర్చుకుంటున్నాం ఈరోజు. రైట్. అది తెలీదా నీకు? ఎక్కడ చూస్తే అక్కడ అప్పులు, ఎక్కడ చూస్తే అక్కడ ఇవి. మేము బడ్జెట్లన్నీ నీ అప్పులు తీర్చడానికి మా బడ్జెట్లన్నీ సరిపోతున్నాయి. అవి వాటి గురించి మాట్లాడవే, ఇచ్చామంటావు, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావు? మాట్లాడదాం సార్, వాటి నుంచి కూడా డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర కూడా. బుచ్చయ్య చౌదరి గారు ఏంటి అసలుకి పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పంగానే విజయ్ కుమార్ గారు అయితే ఎక్కడో కాలుతుంది, అందుకే కార్పొరేటర్కి ఎక్కువ అనేటువంటి కామెంట్ చేశారు. అసలు నిజంగా